నిరంతరము ఏకరీతిగా పకడబడిచినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, కృపగల దేవుడివి, ఆశ్చర్యకరుడివి, అద్భుతకరుడైన దేవా, సర్వసృష్టికి అధికారమైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా, నా తండ్రి నీ పరిశుద్ధమైనటువంటి శక్తిగల నామమునకు ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తుంటున్నాం నాయన. ప్రభా, ఈ లోకానికి ప్రభా నా తండ్రి నాయన, నా నీ ప్రియ కుమారుడైన మా రక్షకుడైన యేసయ్యను పంపించి ఆయన కార్చిన ప్రశస్తమైన రక్తంలో నా తండ్రి మా అందరికి మీరు ఇచ్చిన పాప విమోచనాన్ని బట్టి నీకు వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి, మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని, గడియని, నిమిషాన్ని మీ చేతులకు అప్పగిస్తుంటున్నాం. మీరు నాయకుడివై ఉండండి ప్రభా, మీరు అధికారివై ఉండండి నాయన. ఉదయ కాలమున ప్రభా మీ చిత్త ప్రకారముగా నా తండ్రి నాయన ఇక ఫెలోషిప్ నడవటానికి మీ సహాయం చేసి నడిపించండి. నీ ఆత్మ ద్వారా కార్యములు జరిగించండి ప్రభా. ఒక్కొక్కరి మీద నీ పరిశుద్ధాత్మ శక్తితో నా తండ్రి నాయన నింపి నా తండ్రి ప్రభా నాయన మీరే నా తండ్రి నాయన మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఇంతవరకు జరిగిన కార్యక్రమాలు అంతటి బట్టి నీకు వందనాలు. విజ్ఞాపనకర్తలను బట్టి నీకు వందనాలు. వారి ప్రార్థనలన్నింటిని కూడా మీరు అంగీకరించిన దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. వారికి రావాల్సిన ప్రతిఫలం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు నాయన స్థుతులతో నాయన నిన్ను స్తుతించి గణపరిచినటువంటి నీ ప్రియ బిడ్డలందరికీ రావాల్సినటువంటి ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించండి. సింహాసనాసనుడమైనటువంటి మా ప్రభువా, నా తండ్రి, నా ప్రభా, మేము నాయన ఇప్పుడు ఒక ప్రశస్తమైనటువంటి సమయానికి మేము వచ్చాం. నీ దివ్యమైన వాక్కులు వినటానికి మేమందరం నా తండ్రి ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవా మీ కార్యం జరిగించండి. నా తండ్రి నాయన ఈ రోజు వాక్య పరిచర్య చేయనైనటువంటి నీ దైవ దాసులను మీ చేతులకు అప్పగిస్తున్నాను. యేసని పరిశుద్ధమైన సెలవు రక్తంలో నీ కుమారుని ముద్రిస్తున్నాను ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి మీ స్వాధీనంలో తీసుకుని తనలో మీరుండి ప్రభా దివ్యమైనటువంటి వాక్కులు మాకు వినిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ వాక్యము బలమైనది, శక్తివంతమైనది ప్రభా. అటు దివ్యమైనటువంటి వాక్కులు ఈ ఉదయ కాలంలో వినటానికి మీరు మా అందరికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి బలపరచండి ప్రభా. ఒక్కొక్కరి మీద నా తండ్రి మీ దేవుని ఆశీర్వాదాలు కుమ్మరించిన తండ్రి ఈ ఉదయ కాలం నీ వాక్కు వినటానికి ప్రభా మేమందరము భయము, భక్తి, వణుకు కలిగి మీ సన్నిధిలో నా ప్రభా నా తండ్రి మీ వాక్కుల కొరకు నా తను ఏం చేసిన ఆయన వాటి యందు ఉన్నటువంటి దివ్యమైనటువంటి అర్థములను మేము గ్రహిస్తున్న తండ్రి మా జీవితాలను మార్చుకునడానికి మీ సహాయం చేసి నడిపించండి. ఇంతవరకు జరిగిన కార్యక్రమం అంతటి బట్టి నీకు వందనాలు, స్తుతి, స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభా నీ కృపను కోరుకుంటూ నీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటూ యేసే పరిశుద్ధమైనటువంటి శక్తిగల నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ సిస్టర్ గారు. సోరిపన్న ప్లీజ్ అన్న. థ్యాంక్ యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచితంగా ఏర్పరచబడినటువంటి డాక్టర్ గడ్డం శాంసన్ సుజిత్ కుమార్ అయ్య గారు మనకు సిద్ధంగా ఉన్నారండి. అయ్యగారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం, అయ్యగారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. డాక్టర్ గడ్డం శాంసన్ సుజిత్ కుమార్ అయ్య గారు మెదడు మరియు వెన్నెముకు సంబంధించిన అనుభవజ్ఞులైన సర్జన్ గారండి. మరియు వేదాంత విద్యను అభ్యసించినటువంటి దేవుని సేవకులు. సిఎంసి వెల్లూరులో ఉన్నత వైద్య విద్యను అభ్యసించి ఆ సంస్థ నందు వైద్యునిగా అనేక సంవత్సరాలు సేవలు అందించారు. విద్యార్థిగాను, వైద్యునిగాను అయ్యగారు అనేక అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు. వారు ఎసెన్షియల్ ఫియర్ ఆఫ్ ఎ ఫిలిగ్రిమ్ అనే గ్రంథమును కూడా రచించారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రతిష్టాత్మక వైద్య సంస్థల ద్వారా వారు వైద్య సేవలు అందించి ప్రస్తుతం అయ్యగారు యూనికోపస్ హెల్త్ ఫౌండేషన్ డైరెక్టర్ గాను మరియు యూత్ ఫర్ ట్రూత్ మినిస్ట్రీకి డైరెక్టర్ గాను సేవలు అందిస్తా ఉన్నారు. అయ్యగారిని, అయ్యగారి కుటుంబాన్ని దేవుడు దీవించి వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అయ్యగారు, ప్లీజ్ అండి. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్ అండ్ ఆల్ గ్లోరీ టు గాడ్. మరి దేవునికి సమస్త ఘనత మహిమ చెల్లును కాక. మరి ఉదయకాలపు సమయంలో మరి మనమందరం కూడా దేవుని సన్నిధిలో కలవడం చాలా సంతోషంగా ఉంది. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి నన్ను ఆహ్వానించినటువంటి అయ్యగారికి మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. మరి మనందరం కూడా మరి బైబిల్ నుండి గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం చదువుకున్నామండి. గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. ఇంగ్లీష్ లో చూసినట్టయితే, ఫర్ ద వన్ హూ సోస్ ఇన్ హిస్ ఓన్ ఫ్లెష్ విల్ ఫ్రమ్ ద ఫ్లెష్ రీప్ కరప్షన్, బట్ ద వన్ హూ సోస్ టు ద స్పిరిట్ విల్ ఫ్రమ్ ద స్పిరిట్ రీప్ ఎటర్నల్ లైఫ్. చిన్న ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధులైన తండ్రి దేవా, నాని యొక్క ఉదయకాల సమయంలో మేమందరం కూడా నీ సన్నిధిలో చేరి దేవా మేము స్తుతించుటకును గణపరచుటకును ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం. దేవా, వాక్యం ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడమని, పరిశుద్ధాత్మ దేవ వాక్యంలో ఉన్నటువంటి వెలుగులోనికి, సత్యంలోనికి, శక్తిలోనికి మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థనలు అంగీకరించమని యేసు నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరి దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, మరి మనం అందరం కూడా ఈ యొక్క నవంబర్ చివరి వారంలో ఉన్నాము. మరి చాలా చోట్ల మరి నవంబర్ చివరి యొక్క వారంలో మరి థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత, మరి కోతకాల పండుగలు జరుపుకుంటూ ఉంటారు. మరి మనమందరం కూడా మరి దేవుని సన్నిధిలో ఈ రోజు కోతకాల పండుగ థ్యాంక్స్ గివింగ్ గురించి కొద్ది సమయం గడుపుకుందాం. మరి మనందరికి తెలిసినటువంటి విషయం ఏంటంటే, దేవుడు మనకి ప్రతిరోజు ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటాడు. మనము ఈరోజు జీవించుందామంటేనే గొప్ప ఆశీర్వాదం. అలాంటి ఆశీర్వాదాలు లెక్క పెట్టుకుంటూ పోతే లెక్కలేనన్ని ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. గత సంవత్సరం అంతా కూడా మరి ఎన్నో రకాలుగా మనం దేవుడు ఆశీర్వదిస్తూ కాపాడుతూ మరి ఒక్కసారి మరి దేవుని సన్నిధిలో మరి యొక్క థ్యాంక్స్ గివింగ్ సీజన్ లో మనము సమయం గడుపుతున్నాం. అయితే మరి ఈ యొక్క థ్యాంక్స్ గివింగ్ అనేది ముఖ్యంగా కోతకాలకు ఆ యొక్క సమయాన్ని బట్టి జరుపుకుంటారు. చాలా మంది మనము వ్యవసాయం గురించి తెలిసిన వాళ్ళం ఉన్నాం, లేకపోతే వ్యవసాయం చేస్తున్న వారం ఉన్నాం. మనందరికి తెలిసి ఏంటంటే ఈ కోతకాల పండుగ అనేది చాలా ముఖ్యమైనటువంటి సమయం. మరి దేవుని ఆశీర్వాదాలు మరి పొందుకొని మరి సంతోషంతో వచ్చినటువంటి ఆ యొక్క కోతను మరి ఇంటికి తీసుకొని రావడము, దానిని బట్టి దేవునికి వందనాలు చెల్లించడము, ఇవన్నీ కూడా మనం ఈ యొక్క సీజన్ లో జరుపుకుంటూ ఉంటాం. అయితే మనము మరి ఈ రోజు దేవుని సమయంలో మరి ఈ కోతకాల పండుగ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మరి కోతకాలం, ఫిజికల్ హార్వెస్ట్ అంటే మనం చూసేటటువంటి వ్యవసాయ పరంగా మనం చూసేటటువంటి యొక్క కోతకాలం, కోత ఏదైతే ఉందో, హార్వెస్ట్ ఏదైతే ఉందో అదందరికీ మనకు తెలిసినటువంటి విషయం. మనం చూస్తూ ఉంటాం గ్రామాలకు వెళ్తే. మరి ఒక పొలం పండాలంటే, ఒక పొలంలో మంచి మనకు కోత రావాలంటే మరి కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి, మనందరికి తెలిసినటువంటి అంశాలు. మంచి నేల కావాలి, నీరు కావాలి, మరి గాలి, మరి సన్లైట్, మరి తర్వాత కొన్ని మైక్రోన్యూట్రియన్స్, పోషకాలు కావాల్సి వస్తుంది. మరి ఇవన్నీ ఉంటేనే మంచి పంట మనకు వస్తుంది. అయితే మరి దేవుని సృష్టిలో ఈ యొక్క ఫిజికల్ హార్వెస్ట్ అంటే ఏదైతే కోత గురించి ఉందో అది మనం కొద్ది సమయం గడుపుకుందాం. మరి నిర్గమకాండంలో 23వ అధ్యాయంలో చాలా చక్కగా రాయబడి ఉందంటే, దేవుడు మరి ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి యొక్క ఆజ్ఞలు ఏంటంటే, మీరు తప్పకుండా కోత పండుగను, ఫల సంగ్రహ పండుగను జరుపుకోవాలని చెప్పాడు. అయితే మరి దేవుని యొక్క సృష్టిని మనం గమనించినప్పుడు ఆదికాండము మరి 1వ అధ్యాయంలో చూసినట్టయితే 3వ దినమున దేవుడు నేలను సృష్టించాడు. మరి నేలను సృష్టించినప్పుడు అక్కడ వాక్యం ఏమి సెలవిస్తా ఉందంటే, ఆదికాండము 1వ అధ్యాయము 9వ వచనంలో మరి ఆకాశం క్రిందనున్న జలంలో ఒక చోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడును గాక అని పలకగా ఆ ప్రకారం ఆయన. అంటే దేవుడు మొదటిగా సృష్టించింది మరి ఆరిన నేలను. మరి అదే రోజు దేవుడు ఏమన్నాడంటే, గడ్డిని, ఫలమిచ్చు చెట్లను, భూమి మొలిపించును కాక అంటే ఆ రకంగా జరిగింది. మరి 4వ దినంన దేవుడు సూర్యుని సృష్టించాడు. అంటే దేవుని యొక్క గొప్ప శక్తి. సృష్టి ఎలా ఉంటుందంటే, మరి ఒక సన్లైట్, మనం అందరికి తెలిసినటువంటి సన్లైట్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ప్లాంట్స్. మరి ఆ యొక్క సన్లైట్ రాకముందే దేవుడు ఈ యొక్క వెజిటేషన్ అంటే గడ్డిని, చెట్లను మొలిపించాడు, అది కూడా ఆరిన నేల నుండి. మరి అలాగే మనం చూస్తూ ఆదికాండము 2వ అధ్యాయము 6వ వచనంకి వచ్చేసరికి అక్కడ ఏమంటుందంటే, ఆదికాండము 2వ అధ్యాయము 4వ వచనం చూసినట్టయితే, దేవుడైన యెహోవా భూమిని ఆకాశము చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమం ఇదే. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సిద్ధపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెననుంది. ప్రైజ్ ది లార్డ్. అంటే అప్పుడు ఆవిరి అనేది భూమి నుండి
లేచి నేలంతని తడపడాన్ని బట్టి ఈ చెట్లకు నీరు అందడము, దానిని బట్టి అవి ఎదిగినట్టుగా మనం చూస్తాం. మరి అక్కడ ఒక మంచి విషయం ఏంటంటే, ఈ యొక్క ఆరిన నేలను, ఈ యొక్క భూమి ఏదైతే దేవుడు ఆవిరి పుట్టించి తడిపాడో, ఆరిన నేలను మరి ఆవిరితో తడిపి తర్వాతే దేవుడు ఆ యొక్క మట్టి నుండి నరుని నిర్మించినట్టుగా మనం చూస్తాం. మరి అలాంటి గొప్ప దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉండిందంటే, తాను తూర్పున ఏదేను తోటను సృష్టించి అక్కడ తను సృష్టించినటువంటి మానవుని అక్కడ పెట్టి అతను ఏమన్నాడంటే, మరి 15వ వచనంలో, నరుని తీసుకుని ఏదేను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. మరి నరుని సృష్టించిన తర్వాత, ఆదామవను సృష్టించిన తర్వాత వారిని దేవుడు ఆశీర్వదించాడు. ఏమనంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడని. అంటే మరి ఈ రకంగా దేవుడు తన ప్రణాళికలో ఒక గొప్ప, అంటే తను సృష్టించినటువంటి మానవునికి ఎంతో గొప్ప ఆశీర్వాదాలతో కూడినటువంటి ఒక హోదాని దేవుడు అక్కడ అనుగ్రహించాడు. కానీ మనందరికి తెలిసినటువంటి విషయం ఏంటంటే, అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఏదేను తోటను, అంటే గాడ్ ప్లాంటెడ్ ఏ గార్డెన్ అని ఉంటుంది 2వ అధ్యాయంలో. దేవుడైన 8వ వచనంలో, దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచును. దేవుడే తన ఒక తోట వేసి దాంట్లో నరు నుంచి దాన్ని చూసుకోమని చెప్పాడు, ఆశీర్వదించాడు. కొనందరికి తెలిసినటువంటి విషయం ఏంటంటే, మరి 3వ అధ్యాయం వచ్చేసరికి అక్కడ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు అతిక్రమించి మరి పాపం చేసినట్టుగా చూస్తాం. దానిని బట్టి దేవుడు మరి 3వ అధ్యాయంలో చూసినట్టయితే, 3వ అధ్యాయంలో మరి 17వ వచనంలో చూసినట్టయితే ఆదాము నాతో అంటున్నాడు, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకుదినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పులను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలంలోని పంట తిందువు అని దేవుడు, అంటే మానవులు చేసినటువంటి తప్పును బట్టి భూమిని శపించినట్టుగా మనం చూస్తాం. నీ నిమిత్తము నేలను శపింపబడి ఉన్నదని చాలా స్పష్టంగా దేవుడు ఇప్పుడు ఇక్కడ చెప్పినట్టుగా మనం చూస్తాం. కానీ దేవుని యొక్క గొప్ప కృప ఏంటంటే, దేవుడు మనం చేసిన తప్పును బట్టి నేలను శపించాడు. మరి మానవుడు కష్టపడి చెమటోడ్చి కష్టపడితేనే తన పంట నుండి, పొలం నుండి పంట తింటాడు అని దేవుడు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు. మనం అందరం అదే చేస్తున్నాం. మనము ప్రతిరోజు తినేటటువంటి ప్రతి గింజ, మన నోటికి అందేటటువంటి ప్రతి గింజ ఆహారము ఎక్కడో కష్టపడి మరి భూమి నుండి చెమటోడ్చి మరి కష్టపడి తీసినటువంటి పంట. మరి దేవుని యొక్క కృప ఎలా ఉంటుందంటే, దేవుని యొక్క ప్రణాళికలో మరి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంకి వెళ్ళేసరికి చివరిగా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం, అంతటా నేను కృత ఆకాశమును కృత భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను అని ఉంది. అంటే మనం చూస్తున్నటువంటి భూమి ఏదైతుందో అది తప్పకుండా గతించిపోతుంది. అది దేవుని వాక్యం. మరి ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. మరి ఈ మధ్య కాలంలో దేవుని యొక్క కృప ఎలా ఉందంటే, తను మానవుడు చేసిన తప్పును బట్టి నేలను శపించినా కానీ దేవుడు ఒక మాటను జ్ఞాపకం ఉంచుకున్నాడు. ఆ మాటను బట్టే మనకి కోత కాలము పంట ఇదంతా మనకు లభ్యమవుతా ఉంది. అది మనం ఎక్కడ చూస్తామంటే ఆది కాండము 8వ అధ్యాయము 22వ వచనములు, భూమి నిలిచి ఉన్నంత వరకు వేద కాలమును కోత కాలమును శీతోష్ణములను వేసవి శీతకాలములను రాత్రింబగళ్ళును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప దేవుడు చూడండి. అంటే భూమి నిలిచినంత వరకు, అంటే భూమి ఒకనప్పుడు గతించిపోతుంది, కానీ ఎప్పటి వరకైతే భూమి నిలిచి ఉంటుందో అప్పటి వరకు కాలాలని చాలా స్పష్టంగా, అంటే కాలాలు తప్పకుండా ఉంటాయి అనేటటువంటి ఉంటాయన్న మాటను దేవుడు తన హృదయంలో అనుకున్నాడంట. మరి ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనంలో చూసినట్టయితే అక్కడ దేవుడు
వారు రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలంలో కురిపించువాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనసులో అనుకున్నారు. అంటే అనుకోవాలి, అంటే అది దేవుని యొక్క పని. అంటే కోతకాలం యొక్క నిర్ణయింపబడిన వారములు, వర్షము ఎప్పుడు రావాలి, ఎలా రావాలి, ఎంత రావాలి అనేటటువంటి అన్ని కూడా కంట్రోల్ చేసేటటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. మరి దేవుని యొక్క గొప్ప ప్రణాళికను బట్టి మనందరం కూడా ప్రతి రోజు ఆశీర్వదింపబడుతున్నాం. ఎందుకంటే ఈ కోతకాలం నుంచి వచ్చేటటువంటి కోత, పొలంలో పండుతున్నటువంటి పంటలను బట్టి దేవుడు, అంటే మనిషి తను కష్టపడి చెమటోడ్చి తను సమకూర్చున్నటువంటి యొక్క పంట ఏదైతుందో దాన్ని దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తూ మనందరికీ ప్రతిరోజు ఆహారాన్ని అందిస్తున్నాడు. మరి గొప్ప హార్వెస్ట్ కోతకాలాన్ని బట్టి మనం దేవునికి ప్రతిరోజు మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన అవసరం ఎంతగానో ఉంది. అంటే మనందరం వ్యవసాయం చేయట్లేదు, కానీ వ్యవసాయంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఒక గొప్ప సమయం. వారికే కాదు, మనందరికి కూడా. అంటే వ్యవసాయంలో పనిచేసే వారు మాత్రమే కాకుండా మరి వివిధ రంగాల్లో పనిచేసేటటువంటి డాక్టర్లు అయినా సరే, టీచర్లు అయినా సరే, బిజినెస్ వాళ్ళైనా సరే, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ లో గవర్నమెంట్ జాబ్ చేసిన వాళ్ళని, స్టూడెంట్స్ అయినా సరే, ప్రతి ఒక్కరికి దేవుడు గత సంవత్సరం అంతా కూడా ఎన్నో రకాలుగా ఫిజికల్ బ్లెస్సింగ్స్ అనుగ్రహించాడు. మనం ఎన్నో విషయాలు అడిగాం దేవుని, ఎన్నో రకాలుగా మనకి దేవుడు ఎన్నో విషయాల్లో చాలా చాలా కొన్నిసార్లు చాలా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో దేవుడు మనకి ఎన్నో విషయాలను సమకూర్చాడు, ఎన్నో రకాలుగా ఆశీర్వదించాడు. అంటే లెట్ us ప్రైజ్ గాడ్. మనందరం కూడా దేవుడు అనుగ్రహించే ఆ యొక్క ఫిజికల్ బ్లెస్సింగ్స్ ను బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. అయితే దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, మరి మనందరం కూడా మరి ఒక ప్రశ్నని, అంటే మొదటిగా మనము ఈ యొక్క ఫిజికల్ హార్వెస్ట్ ని బట్టి, దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదాలను బట్టి, ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని బట్టి దేవుని మనం మహిమపరుద్దాం. రెండవ విషయం ఏంటంటే, ఈ కోతకాల సమయంలో, థ్యాంక్స్ గివింగ్ సమయంలో మనం క్రైస్తవులుగా మరి దేవుని యొక్క నామాన్ని ధరించుకొని లోకంలో జీవిస్తున్నాం. మరి ఆ యొక్క నామని ధరించి జీవిస్తున్న మనము మరి ఒక ప్రశ్నను మనం ఒక ప్రశ్న అడుక్కోవాలి. ఏంటంటే, మరి మన హృదయముల యొక్క, అంటే మన యొక్క హృదయాలు ఎలా ఉన్నాయి? అంటే గత సంవత్సరం అంతా కూడా మన హృదయంలో నుండి వచ్చినటువంటి కోత ఎలా ఉంది? గత సంవత్సరం అంతా కూడా మరి హౌ హ్యాస్ బీన్ ద హార్వెస్ట్ ఆఫ్ అవర్ హార్ట్స్? మరి మన హృదయంలో ఎలాగూ మన సాగు చేయబడ్డాయి, మరి ఎలాగూ మనము ఆ యొక్క హృదయం అనేటటువంటి నేల నుండి పంటను కోస్తున్నాము అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు చదివాం కదండి, గలతీలోకి రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం, తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును. మనము దేవుని నమ్మిన వారమైతే, యేసును సొంత రక్షకునిగా అంగీకరించిన వారమైతే, శరీరాన్ని బట్టి మనము మృతి చెందిన వారమై ఉన్నాము. ఎందుకంటే రోమా గ్రంథం 8వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఉంటుంది కదా, శరీరానుసారమైన మనస్సు మృతము. శరీరాన్ని ఎంతగా ప్రేమిస్తే, శరీరాన్ని బట్టి ఎంతగా జీవించాలని కోరుకుంటే అది అంతగా దేవునికి దూరం అవుతాం. శరీరానుసారమైన మనస్సు దేవునికి ఎప్పుడు వ్యతిరేకంగా ఉంటుంది. వి కెనాట్ ప్లీజ్ గాడ్. మరి మనం ఆ శరీరం అనేటటువంటి ఆ యొక్క శరీరేచ్ఛలను బట్టి, వాటిని బట్టే, శరీరాన్ని బట్టే విత్తుకుంటూ పోతా ఉంటే, అంటే ఇఫ్ యూ కంటిన్యూ టు సో ఇన్ ఫ్లెష్, దాని నుండి వచ్చేటటువంటి పంట ఏంటంటే క్షయం అనే పంట, కరప్షన్. మనకు తెలుసు, శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం. శరీరాశ, నేత్రాశను బట్టి మనం విత్తుకుంటూ పోతా ఉంటే దాని నుండి మనకు వచ్చేటటువంటి పంట క్షయం అనే పంట కోస్తామంట, కరప్షన్. ఎందుకంటే దేవుడు సృష్టించింది మాత్రమే సత్యం. లోకరీతిగా ఉన్నటువంటి లోక ప్రణాళికలు, అంటే లోక థింగ్స్ దట్ ఆర్ అకార్డింగ్ టు ద ప్యాటర్న్ ఆఫ్ ద వరల్డ్, అంటే లోకాన్ని అనుసరించి వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా అబద్ధం, కరప్టెడ్. మరి వాటిలో మనం విత్తుకుంటా పోతా ఉంటే, శరీరంలో వాటిని విత్తుకుంటా పోతా ఉంటే మనం కోసేటటువంటి పంట క్షయం అనే పంటను కోస్తాం. మరి
ఈ యొక్క విషయాన్ని మనము గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో చూస్తాం. మరి శరీరంలో విత్తడం అంటే ఏంటి అవి చూద్దాం. మనము గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో చూస్తాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నానని. అంటే శరీరంలో మనం విత్తేటటువంటి విషయాలు ఏవైతున్నాయో వాటి నుండి మనకు దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి విషయాలు ఏవి కూడా మనం కోయం. మరి అలాంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటే మన జీవితాలు ఎలా ఉంటాయంటే, మనము యేసుక్రీస్తు యొక్క సిలువకు వ్యతిరేకంగా, అంటే యేసుక్రీస్తు యొక్క సిలువకు మనము శత్రువులుగా జీవిస్తూ ఉంటాం. అది ఎక్కడ చూస్తామంటే ఫిలిప్లోకి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో చూస్తాం. బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ చాప్టర్ 3 వర్స్ 18. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనసు ఉంచుచున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనసు ఉంచుచు మరి ఇంకా శరీరాన్ని విచ్చుతున్న వారమైతే మనము మన యొక్క నడక ఎలా ఉంటుందంటే, మరి క్రీస్తు శిలువకు శత్రువులుగా మనం జీవిస్తూ ఉంటాం. దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, మరి మనందరం కూడా నమ్మాల్సిన విషయం ఏంటంటే, మనము ఆత్మను బట్టి విత్తడం నేర్చుకోవాలి. అప్పుడే మనకు ఆత్మ నుండి మనము నిత్య జీవం అనే పంటను కోస్తాం. మరి ఆ రకంగా చూస్తే మరి హౌ హాస్ బీన్ ద హార్వెస్ట్ ఆఫ్ అవర్ హార్ట్స్ ఇన్ ద లాస్ట్ 1 year. మరి గత సంవత్సరం అంతా కూడా మన హృదయం అనేటటువంటి నేల నుండి మరి మనము ఏ రకమైనటువంటి పంటను కోసి ఉన్నాం, మనము మరి ఆత్మను బట్టి ఎటువంటి పంటను కోసి ఉన్నామో ఒకసారి ప్రశ్నించుకుందాం. ఎందుకంటే మనందరికి తెలిసినటువంటి విషయం, ఆత్మలో విత్తినట్టయితే ఎన్నో ఆత్మ ద ఫ్రూట్స్ ఆఫ్ స్పిరిట్. అంతేకాదు చివరిగా మనం కోసేటటువంటిది ఏంటంటే నిత్య జీవం అనేటటువంటి పంటను కోస్తాం. బౌంటిఫుల్ హార్వెస్ట్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్. ఎందుకంటే మనము దేవుని మనం యేసుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారమైతే మనము ఆయన నూతన సృష్టిగా చేయబడ్డాం. యూఆర్ బోర్న్ ఆఫ్ స్పిరిట్ అండ్ బోర్న్ ఆఫ్ గాడ్. మరి ఇఫ్ యూఆర్ బోర్న్ ఆఫ్ స్పిరిట్, అక్కడ చాలా స్పష్టంగా మనం చూస్తాం ఏంటంటే వి షుడ్ వాక్ బై స్పిరిట్. మరి మనము ఆత్మను బట్టి విత్తడం నేర్చుకోవాలి. ఆత్మలో విత్తడం నేర్చుకుంటూ ఆత్మను విత్తుకుంటూ వెళ్తా ఉంటే మరి మంచి దేవునికి ఇష్టమైనటువంటి పంటను కోస్తాం. మరి మనం విత్తాల్సినటువంటి విషయాలను మనం గమనించినట్టయితే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో, అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. మరి మనము గత సంవత్సరం అంతా కూడా మనము ఈ విషయాలను గమనించినట్టయితే మరి ఈ విషయాల్లో మనం ఎంతవరకు మన యొక్క ఆత్మీయ, మన హృదయం అనే నేల నుండి వచ్చినటువంటి పంట యొక్క కోత ఎలా ఉంది, అది ఏ విషయమైనా గమనించండి. మనం ఎంతవరకు మరి ప్రేమ విషయంలో, సమాధానం విషయంలో, కైండ్నెస్ విషయంలో, మంచితనం విషయంలో మనం విత్తి ఉన్నాం. దాని యొక్క పంట ఎలా ఉందో మనల్ని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఎందుకంటే మనము దేవుని బిడ్డలుగా జీవిస్తూ ఉంటే మనము వేటిపైన మన దృష్టి పెట్టాలంటే పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది అని కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూస్తాం. దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, మరి థ్యాంక్స్ గివింగ్ సీజన్ అనేది దేవుడు మనకు ప్రతి సంవత్సరం అనుగ్రహిస్తాడు. ఫిజికల్ బ్లెస్సింగ్స్ ను బట్టి మనం దేవునికి ఎంతగానో థ్యాంక్స్ చెప్తాం. కానీ అంతకంటే శ్రేష్టమైనటువంటి పంట ఏంటంటే మన హృదయంలో నుండి వచ్చినటువంటి పంట. మరి అది ఎలా ఉందో మనలను పరీక్షించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మరి మనం అది
ఆ విషయాన్ని మర్చిపోయిన వారమైతే అది గుర్తుకు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మన యొక్క పంట, మన హృదయం అనే నేల నుండి వచ్చినటువంటి మరి ఆ యొక్క పంట ఏదైతే ఉందో అది మరి దేవునికి ఇష్టంగా లేకుండా ఉంటే మరి మనము ఆత్మను బట్టి విత్తడం నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడు మనకి ప్రతిరోజు ఆ యొక్క అవకాశం అనుగ్రహిస్తాడు. అంటే ఈ యొక్క ప్రేమ, మంచితనం, దయాళుత్వం ఇవన్నీ కూడా చూపించడానికి దేవుడు మనకి ప్రతిరోజు ఒక అవకాశం అనుగ్రహిస్తాడు. యేసుని మన సొంత రక్షకునిగా అంగీకరిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడని మనం నమ్మితే, పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మను బలపరుస్తూ, పరిశుద్ధాత్మ దేవుడు శరీరం నుండి వచ్చేటటువంటి ఆ యొక్క విషయాలను మరి పక్కకు పెడుతూ, అది మనం ఒకసారి చూద్దాం. రోమా గ్రంథము 8వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, రోమా గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనము, మీరు శరీరానుసారముగా ప్రవర్తించడలా చావవలసిన వారయుందురు కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపినడలా జీవించరు. అది ఎప్పుడు వస్తుందంటే మనకి మన యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ దేవుని చేత బలపరచబడినదైతే, మనము నూతన సృష్టిగా మార్చబడుతున్న వారమైతే అది మనము గ్రహిస్తాము, అది మనం అర్థం చేసుకుంటాము, దానిని బట్టి జీవిస్తాము. అంటే శరీరం యొక్క ఆశలు ఏవైతే ఉంటాయో వాటిని మన ఆత్మ బలపడినదైతే వాటిని పక్క పెట్టడానికి మనకు సాధ్యమవుతుంది. మరి దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, మన 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 జీవితాలు ఎలా ఉన్నాయి? ఒక ప్రశ్న. మరి దేవుడు మన ఒకవేళ ఇప్పుడు మనల్ని పరీక్షించినట్టయితే, దేవుడు మన దగ్గరికి వచ్చి మన యొక్క హృదయాలను మన హృదయాలను దేవుడు వెతికినట్టయితే, మరి దేవునికి మన హృదయాల నుండి ఏదైనా పంట కనిపిస్తుందా? ఏమైనా దేవుడు వెతుకుతున్నటువంటి ఫలాలు దేవునికి దొరుకుతున్నాయని ప్రశ్నించుకోవాలి. మనందరికి తెలిసినటువంటి విషయం ఏంటంటే, మత్తయి సువార్త 21వ అధ్యాయము 18 నుండి 22 వచనాలు చూసినట్టయితే, యేసయ్య గారు ఒకసారి మరి ఆ యొక్క చెట్టు దగ్గరికి వెళ్ళి మరి ఫలాలు ఉన్నాయేమో అని చూశాడు. ఎందుకంటే చెట్టు చాలా అన్ని ఆకులు కలిగి పచ్చగా ఉంటే మరి దేవుడు అక్కడికి వెళ్ళి మరి అక్కడ ఫలాలు ఉన్నాయని చూసినప్పుడు అక్కడ ఒక్క ఫలం కూడా లేనట్టుగా మనం చూస్తాం. దానిని బట్టి మనము ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? కేవలము అది ఒకసారి చూద్దామండి. మరి మత్తయి సువార్త 21వ అధ్యాయము 18 నుండి చూద్దాం. ఉదయమందు పట్టణమునకు మరల వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న యొక్క అంజూరపు చెట్టును చూచి దాని యుద్ధకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. కనుక దానిని చూచి, ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయ కుందువు గాక అని చెప్పాను. తత్క్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయిననుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడికి అక్కడ కనిపించింది ఏంటంటే ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. మన జీవితాల్లో దేవునికి కేవలం ఆకులు మాత్రమే కనిపిస్తున్నాయా? మరి కేవలము దేవుని నామాన్ని ధరించుకొని మరి మనము చర్చికి వెళ్తూ ఉండవచ్చు, ప్రేయర్స్ లో ప్రార్థనలో పాల్గొంటూ ఉండవచ్చు, ఫెలోషిప్ లో సమయం గడుపుతూ ఉండవచ్చు. కానీ మన యొక్క హృదయం యొక్క పంట ఎలా ఉందో గమనించుకోవాలి. మరి అది దేవుడికి ఇష్టమైనటువంటి ఫలాలు మనము దేవుడు అవి అలాంటి ఫలాలు కోసే విధంగా మరి దేవుడి ఇష్టమైనటువంటి ఫలాలు మనం కలిగి ఉన్నామా, లేక కేవలము ఆకులు మాత్రమే కలిగి ఉన్నామని ప్రశ్నించుకోవాలి. మరి దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, మన జీవితాల్లో మనకు చాలా తక్కువ సమయం దేవుడు ఇచ్చాడు. అంటే తక్కువ సమయం అంటే మనము దేవుని రక్షణలోకి వచ్చిన తర్వాత దేవుడు ఈ లోకంలో తన బిడ్డలుగా జీవించడానికి ఎంత సమయం ఇస్తాడో తెలియదు. మళ్ళీ ఇచ్చిన సమయము తక్కువ సమయం అని మనం అనుకోవాలి. ఎందుకంటే మనము ఎన్ని రోజులు జీవిస్తామో మనకు తెలియదు కాబట్టి. మరి ఆ జీవించేటటువంటి సమయంలో ఒక యాత్రికునిగా మనం జీవిస్తున్నప్పుడు మన నుండి రావాల్సినటువంటి ఆ యొక్క మంచి ఫలాలు ఏవైతున్నాయో, దేవుడు ఆశించేటటువంటి ఫలాలు ఏవైతున్నాయో ఆ ఫలాలు వచ్చే విధంగా మనం ఆత్మను బట్టి విత్తుచున్నామా అని ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. మరి ఈ సంవత్సరము మన పంట ఎలా ఉంది? మన హృదయం నుండి వచ్చేటటువంటి పంట మరి దేవుడి చిత్తాన్ని బట్టి
మనం ప్రార్థన చేద్దాం, దేవుని కృపను కోరుకుందాం. దేవుని కృపను బట్టి మరి రానున్న సంవత్సరంలో మరి మన ఆత్మలను, మన యొక్క హృదయాల నుండి వచ్చేటటువంటి పంట ఫలాలు ఏవైతున్నాయో అవి దేవునికి ఇష్టమైనటువంటి ఫలాలుగా ఉండే విధంగా మరి రానున్న సంవత్సరంలో ఇంకా ఎక్కువగా మనం ఆత్మను బట్టి విట్టడానికి దేవుని కృప కొరకు అడుగుదాం. దేవుని కృపలో ఎదడానికి ఆయనను ప్రార్థించుకుందాం. మరి దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, మరి ఇది రెండవ విషయం. మొదటి విషయం ఏంటంటే మనం పొందినటువంటి ఫిజికల్ బ్లెస్సింగ్స్, కోత, నిజమైనటువంటి కోత ఏదైతుందో దానిని బట్టి, ఫిజికల్ హార్వెస్ట్ ఏదైతుందో దానిని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. రెండవ విషయం ఏంటంటే మన హృదయము అంటే నేల నుండి వచ్చేటటువంటి పంట ఎలా ఉందో ప్రశ్నించుకుందాం. మరి దానిని బట్టి మనము రానున్న సంవత్సరంలో ఇంకా ఎక్కువగా ఆత్మను బట్టి విత్తడానికి దేవుని కృపను పొందుకుందాం. మరి మూడో విషయం ఏంటంటే యేసయ్య గారు తను చేస్తున్నటువంటి పరిచర్యలో రెండు సార్లు, అంటే ముఖ్యంగా రెండు చోట్ల మరి కొన్ని మాటలు మాట్లాడారు. అది మనం చూసినట్టయితే మత్తయి సువార్త 9వ అధ్యాయము 37-38 వచనాలు చూసినట్టయితే తన దగ్గరకు వస్తున్నటువంటి సమూహములను చూచి ఆయన కనికరపడ్డాడు. కాపరు లేనటువంటి గొర్రెలుగా వారిని చూచి, కోత విస్తారము, పనివారు తక్కువగా ఉన్నారు, తన కోత కొరకు పనివారిని పంపుమని కోత యజమాని వేడుకోవాలని అక్కడ మాట్లాడినట్టుగా చూస్తాం. ఇది చాలా గొప్ప విషయం. అంటే మనము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము మరి 9వ వచనం చూసినటువంటి అక్కడ పౌలు గారు ఏమంటారంటే మనము అంటే దేవుని సేవ చేసేటటువంటి దేవుని యొక్క పనిలో ఉన్నటువంటి వారం మనం ఎలా అంటే ఆయనతో జత పని వారమై ఉన్నాం. కానీ లోకమంతా అంటే లోకంలో ఉన్నటువంటి వారు ఎలా ఉన్నారంటే దేవుని యొక్క వ్యవసాయమై ఉన్నారు. మరి దేవుని యొక్క వ్యవసాయం, దేవుని యొక్క రాజ్యంలో ఉండేటటువంటి దేవుని యొక్క వ్యవసాయము మరి ఎంతో గొప్ప పని. అది మరి ఆ పనిలో పనివారు కావాలని ఆ వ్యవసాయానికి యజమాని, కోత యజమాని దేవుడే. మరి దేవుని యొక్క ఆ యొక్క గొప్ప పనిలో మరి జత పనివారుగా మనం ఉన్నామా అని ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే మరి కోత విస్తారము, పనివారు తక్కువగా ఉన్నారు. మరి యేసయ్య గారు తను యోహాను సువార్తలో మనం చూస్తాం, సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు మరి ఆ సమరయ స్త్రీతో ఎన్నో విషయాలు మాట్లాడతారు. మరి సమరయ స్త్రీ యేసయ్యను మెస్సయ్యగా గుర్తిస్తుంది. మరి తను వెళ్ళి తను ఉన్నటువంటి గ్రామంలో యేసయ్య గురించి చెప్పినప్పుడు చాలా మంది యేసయ్య వైపు వచ్చినట్టుగా, ఎంతో మంది ఆయన వైపు ఆయన కలవడానికి వస్తున్నట్టుగా యేసయ్య గారు చూచి తన యొక్క శిష్యులతో ఏమంటాడంటే మరి తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవి, ద ఫీల్డ్స్ ఆర్ రెడీ ఫర్ హార్వెస్ట్ అని చాలా స్పష్టంగా యోహాను సువార్తలో చెప్పినట్టుగా మనం చూస్తాం. అక్కడ దేవుడు ఒక మంచి మాట అంటాడు. ఏమంటాడంటే మీరు కనులెత్తి చూడుడి అని ఉంటుంది. అక్కడ చూద్దామని యోహాను సువార్త 4వ అధ్యాయము 35వ వచనం. ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు కాదా? ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. విత్తువాడును కోయివాడును కూడా సంతోషించినట్లు కోయివాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు అని చాలా స్పష్టంగా ఉంది. అంటే దేవుడు అక్కడ యేసయ్య గారు ఏమని చెప్తున్నారంటే మీరు కనులెత్తి చూడుడి అంటున్నారు. చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంటే అక్కడ ఏమన్నాడంటే మీరు కూడా దేవుని రాజ్యంలో మరి నేను పనిలో ఉన్నాను ఆల్రెడీ, ఇది ఇట్స్ గాడ్స్ ఫీల్డ్, దేవుని వ్యవసాయం, నేను కోత యజమాని, నేను ఆల్రెడీ పని అందున్నాను. మీరు కూడా నా పనిలో అంటే మీరు కూడా నా పనిలో కలుగు చేసుకుని మీరు కూడా చేసేటటువంటి పని ఉంది. దాన్ని చూడాలంటే మీరు కనులెత్తాలి. కనులెత్తి చూడుడి, లిఫ్ట్ అప్ యువర్ ఐస్. కానీ మన జీవితాలు ఎలా ఉంటాయంటే చాలాసార్లు మనం చాలా బిజీగా ఉంటాము. మనం కళ్ళెత్తి చూడడానికి సమయం ఉండదు. మన కళ్ళన్నీ ఎప్పుడు మనము మన కుటుంబం ఆ విషయాలను బట్టే బిజీగా ఉంటాం. మనం వాటి నుండి కళ్ళెత్తి పైకి చూడడానికి మనకు సమయం ఉండదు, కొన్నిసార్లు ఇష్టపడము. మరి దేవుని యొక్క కృపను మనం కోరుకోవాలి. ఏంటంటే దేవా మరి కళ్ళెత్తి చూచేటటువంటి భాగ్యాన్ని నాకు అనుగ్రహించు. కళ్ళెత్తి చూస్తేనే మరి కోత మరి ఆ యొక్క పంట తెల్లబారినట్టుగా
మరి కోతకు సిద్ధంగా ఉన్నట్టుగా మనం చూస్తాం. మరి అక్కడ యేసయ్య గారు చూచినటువంటి విషయం ఏంటంటే, ఎంతో మంది ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు. వారి హృదయాల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆశ, అంటే సత్యాన్ని తెలుసుకున్న ఆశ చూసి యేసయ్య గారు గమనించారు. వారి హృదయాలు విత్తడానికి సిద్ధంగా ఉన్నాయి. కొన్ని హృదయాలు మరి ఎదగడానికి సిద్ధంగా ఉన్నాయి. కొన్ని హృదయాలు కోతకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఇలాంటి హృదయాలను చూచినటువంటి దేవుడు ఏమంటున్నాడంటే, కోత విస్తారము కానీ పనివారు చాలా తక్కువగా ఉన్నారు. మరి ఈ యొక్క ఆత్మీయ కోతను మనం చూచినట్టయితే, అక్కడ హృదయం అనే నేలను ఏదైతే ఉందో ఆ నేలను మార్చగలిగేటటువంటి శక్తి యేసయ్య దేవునికి మాత్రమే ఉంది. మంచి నేల చాలా అవసరం. మరి మనం హెచ్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం చూస్తాం. దేవుడే క్రొత్త హృదయాన్ని మరి నూతన హృదయాన్ని నూతన ఆత్మనిచ్చినట్టుగా మనం చూస్తాం. అది మనకు చాలా అవసరం. ఆ యొక్క మంచి నేల పడినటువంటి విత్తనాలే, అంటే విత్తువాడు ఉపమానము. మంచి నేల పడినటువంటి విత్తనాలు యోగ్యమైన మనసుతో విని అవలంబించేటటువంటి హృదయాలు. మరి అలాంటి హృదయాలు దేవుడు సిద్ధపరచాలని మనం కోరుకోవాలి. కానీ మనవంతుగా చేసేటటువంటి పని ఏంటంటే, మనం విశ్వాసంతో విత్తాలి. ఏది? దేవుని యొక్క మాట. మరి దాన్ని ఎదిగింపజేసేది దేవుడే. ద గ్రోత్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. విత్తడం మన పని. దానికి నీరు పెట్టడం కానీ చేయడం కొంతమంది చేస్తారు, విత్తడం కొంతమంది చేస్తారు. మన దేవుని కృపను బట్టి మరి వారిని హృదయాలను ఇంకా దేవుని దగ్గరగా చేర్చడం పని ఇంకొకరికి ఇస్తారు. మరి కోత పని ఇంకొకరికి ఇస్తారు. మరి ఇది ఆత్మీయ కోత ఏదైతే ఉందో మరి ఫిజికల్ హార్వెస్ట్ కి డిఫరెంట్ గా ఉంది. ఫిజికల్ హార్వెస్ట్ లో ఒకరే విత్తుతారు, వారే పంటను చూసుకుంటారు, వారే పంటను కోస్తారు. కానీ ఆత్మీయ కోత ఏదైతే ఉందో దాంట్లో విత్తువారు, మరి నీరు పెట్టేవారు, మరి దాన్ని ఎదగడానికి సహాయపడేటటువంటి వారు, ఎదిగింపజేసేది దేవుడే. నేలను సిద్ధపరిచేలాగా చేసేది దేవుని యొక్క కృప, దేవుని యొక్క పని. కానీ ఎదిగింపడానికి సహాయపడేది మరి తర్వాత కోత గురించి మనము కోవర్కర్స్ గా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి విశ్వాసంతో పని మనం చేస్తున్నామా, లేక అసలు మనం కళ్ళెత్తి చూస్తున్నామా? మొదటిగా కళ్ళెత్తి చూస్తే కోత గురించి మనకు అర్థమవుతుంది. కళ్ళెత్తి చూస్తే కోత విస్తారం అని మనకు అర్థమవుతుంది. మరి దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, ఈ ఆత్మీయ కోతలు ఇంకో విషయం ఏంటంటే, మరి ఫిజికల్ హార్వెస్ట్ లో కరెక్ట్ టైంకి భూమిని దున్నాలి, సీజన్ బట్టి. మరి కరెక్ట్ టైంకి విత్తనాలు వేయాలి, మరి కరెక్ట్ టైంకి కలుపు తీయాలి, కరెక్ట్ టైంకి మందులు చల్లాలి, కరెక్ట్ టైంకి మరి దాని కోతను కోయాలి. కానీ ఈ యొక్క ఆత్మీయ కోతలు ఎలా ఉంటుందంటే, దానికి సీజన్ అనేది ఉండదు. ఎందుకంటే మనము తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో చూద్దామండి ఒకసారి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. చాలా గొప్ప మాటలు కదా. అంటే సమయమందును అసమయమందును, ఇన్ సీజన్ అండ్ అవుట్ ఆఫ్ సీజన్ యూ హ్యావ్ టు బి అట్ వర్క్. ఇన్ సీజన్ అండ్ అవుట్ ఆఫ్ సీజన్ యూ హ్యావ్ టు బి అట్ వర్క్. అంతేకాదండి, ఇంకో గొప్ప విషయం ఏంటంటే, మరి మనం నమ్మితే ఆమోసు గ్రంథంలో ఒక మాట ఉంది, అది ఒకసారి చూద్దాం. ఆమోసు గ్రంథంలో అక్కడ మనం ఇప్పుడంతా జనరేషన్ అంతా ఫాస్ట్ జనరేషన్ కదా, అన్ని కరెక్ట్ గా తొందరగా దొరకాలని కోరుకునేటటువంటి జనరేషన్. మరి ఆ జనరేషన్ కి మరి ఒక మాట చూద్దాం. ఆమోసు గ్రంథము మరి 9వ అధ్యాయము 13వ వచనం. అంటే రానున్న దినాల్లో ఎలా ఉంటుందంటే అంత ఫాస్ట్ ఫార్వర్డ్. అంటే ఈ కోత విషయంలో బిహోల్, అది ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం. రాబో దినములలో కోయువారు దున్నువారు వారి వెంటనే వత్తురు, విత్తనము చల్లువారు వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వత్తురు, పర్వతం నుండి మధురమైన ద్రాక్ష రసము స్రవించును, కొండలన్నీ రసధారలగును, ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. అంటే రానుందల అంత గొప్పగా, అంటే అంత ఫాస్ట్ గా జరిగిపోతుంది. అంటే అది ఆత్మీయ కోత, అంటే స్పిరిచువల్ హార్వెస్ట్ యొక్క అదొక లక్షణం. మరి ఫిజికల్ హార్వెస్ట్ అలా జరగదు. స్టెప్ బై స్టెప్ పోతూనే పంట వస్తుంది. మరి దేవుని కృపను బట్టి మనం ఇది మూడో విషయాన్ని మనం గమనిద్దాం. మరి మనం కన్నులెత్తి చూస్తున్నామా? కోత విస్తారమని దేవుడు ఎప్పుడో చెప్పాడు.
మరి ఆయన పనిలో జత పనివారుగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నామా? అటువంటి సిద్ధమైన మనస్సు మనం కలిగి ఉన్నామా? మరి మన పని ఏదైనా సరే, అది ఎవరైనా సరే, అవకాశం ఉన్నప్పుడల్లా మంచి చేసుకుంటూ వెళ్ళమని అక్కడే మనం చూస్తాం. గలతీ రాసిన పత్రిక మనం చదివినటువంటి గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మరి 9వ వచనము 10వ వచనం చూసినట్టయితే, మనము మేలు చేయుట యందు విసుకక యుందము, మనము అలయక మేలు చేస్తేమేని తగిన కాలమందు పంట కోతుము. హల్లెలూయా. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదు. అంటే మనవంతుగా సమయం ఉన్నప్పుడు మంచి పని, అంటే దేవుని యొక్క వాక్యాన్ని విత్తుతూ మనం వెళ్ళాలి. అది ఎలా ఎదుగుతుంది, అది ఎదింపజేసేది దేవుడే. కానీ మనవంతుగా మనం ఆ పని చేస్తున్నాం. దేవుని యందు ప్రేమైనటువంటి వారలారా, మరి యొక్క కోతకాలం థ్యాంక్స్ గివింగ్ సీజన్ ఏదైతే ఉందో, మరి 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని కృపను బట్టి పొందిన మేలన్నిటిని బట్టి, ఇంక్లూడింగ్ ఫిజికల్ హార్వెస్ట్ ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. మరి ఈ సమయంలో మనం పరిశీలించుకుందాం. మరి గత సంవత్సరం అంతా కూడా మన హృదయం యొక్క కోత ఎలాగుంది? మరి కేవలం ఆకులు కలిగి ఉన్నవారిగా జీవిస్తున్నామా, లేక ఫలాలు కూడా ధరించి ఉన్నామా? దేవునికి ఇష్టమైనటువంటి ఫ్రూట్స్. మరి 3వ విషయం ఏంటంటే, మనము కనులెత్తి చూస్తూ ఉన్నామా? కోత విస్తారంగా ఉంది. ఎంతో మంది సత్యాన్ని తెలుసుకుని ఆశతో ఉన్నారు. దేవునిలో ఎదగాలనేటువంటి ఆశతో ఉన్నారు. యేసు గురించి ఇంకా విషయాలు తెలుసుకునే ఆశతో ఉన్నారు. మరి మనవంతుగా విశ్వాసంతో మనం విత్తుచూ ఉన్నామా? మరి దేవుడు ఈ యొక్క విన్న విషయాలను బట్టి మనల్ని ఆశీర్వదించి మనందరికీ ఆయన కృపను అనుగ్రహించి, మరి వచ్చే థ్యాంక్స్ గివింగ్ అంటే సీజన్ వరకు, వచ్చే సంవత్సరం అంతా కూడా మనం ఇంకా ఫిజికల్ గా మనం దీవించాలని, మన హృదయం యొక్క పంట ఆయనకి ఇంపైన పంటగా ఉన్నట్లుగా మనల్ని దీవించాలని, మరి మనందరం కూడా మరి దేవుని కృపను కలిగి కనులెత్తి చూసి మనవంతుగా సమయం ఉన్నప్పుడు మంచి పని, మరి దేవుని యొక్క సత్యమైనటువంటి సత్యవాక్యాన్ని మనం విత్తుకుంటూ వెళ్దామండి. విన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి మన మేలు నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ బలపరచును కాక. ఆమేన్. చిన్న ప్రార్థన మెసేజ్ గురించి చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, దేవా, నాని యొక్క ఉదయకాల సమయంలో సన్నిధిలో చేరి దేవా, మరి ఎన్నో విషయాలు మాట్లాడుకోవడానికి, వినడానికి, పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా విన్నటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలను బట్టి నీకు స్తోత్రం. అవునాయన, మరి మీరు మాకు ఇచ్చిన థ్యాంక్స్ గివింగ్ సీజన్ బట్టి స్తోత్రం. నీకు ఎన్నో వందనాలు తండ్రి. ఇచ్చినటువంటి ఈవులను బట్టి స్తోత్రం. మా యొక్క హృదయం యొక్క పంట తండ్రి నీకు ఇంపైన పంటగా ఉండినట్లుగా, మేము ప్రయాసపడినట్టుగా మమ్మల్ని ఆస్వాదించమని, నీ కృపను అనుగ్రహించమని, మరి కళ్ళెత్తి చూసే భాగ్యాన్ని, కళ్ళెత్తి చూసి కోత విస్తారమని గమనించేటటువంటి మరి నీ యొక్క పనిలో మేము జత పని వారుగా ఉండాలని సిద్ధ మనసును మాకు అనుగ్రహించమని చిన్న ప్రార్థన అంగీకరించుకుని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా చక్కని వాక్యాన్ని మరి థ్యాంక్స్ గివింగ్ లో భాగంగా హార్వెస్ట్ గురించి మా అందరికి చాలా చక్కగా వివరించారు. అట్లాగే మరి కొన్ని క్వశ్చన్స్ మన ముందు ఉంచారు కదండి. గత సంవత్సరం ఎలా కోసారు, రాబోయే సంవత్సరంలో మీరు ఎలా పంటను కోస్తున్నారు? ఫిజికల్ గా మరి దేవుడిచ్చిన హార్వెస్ట్ ని బట్టి మనం దేవుని స్తుతించాలని, అట్లాగే శరీరాన్ని బట్టి విత్తుతున్నామా, ఆత్మను బట్టి విత్తుతున్నామా, అదే విధంగా కన్నులెత్తి మనం చూడాలని, దేవునికి జత పనివారంగా మనం ఉండాలని చక్కగా ముగించారు. మరి ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందామండి. ఎలా ఉన్నాం, ఎలా చెయ్యాలి, మన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఈ కోత విషయంలో మరి ఆలోచింపచేసే మరి వర్తమానం ఇచ్చినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున డాక్టర్ శాంసన్ సుజిత్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. మన మధ్యలో ఉన్న ప్రైజ్ లార్డ్ సార్, మన మధ్యలో ఉన్న బ్రదర్ జామి రవికుమార్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలకు అందరం ప్రభావ, నీ ప్రేమను బట్టి కుట్టుకుంటున్నాను తండ్రి. ప్రభా, డాక్టర్ శ్రీ శాంసన్ గారి ద్వారా మీరు చెప్పిన మాటలు బట్టి వందనాలు తండ్రి. అవునయ్యా, అయ్యా పంట పండాలంటే మంచి నేల కావాలి దేవతండ్రి ప్రభా. అయ్యా తండ్రి,
నీరు కావాలి, తక్కిన పరిస్థితులన్నీ కావాలి తండ్రి. ఈ లోకంలో ప్రభా మాకు కావాల్సిన ప్రతి దాన్ని నువ్వే ఏర్పాటు చేసావు ప్రభా. పంట పండిందన్నా అయ్యా ప్రభా, మేము ఆహారం తింటున్నాం అన్న ప్రభా నువ్వు దయచేసిందే కదా ప్రభా. దావీదు మహారాజ్ సెలవిచ్చిన రీతిగా ప్రభా, అయ్యా ప్రభా దావీదు మహారాజ్ సెలవిచ్చిన రీతిగా దేవతండి ప్రభా, ఈ విధంగా ఇచ్చుటకు ప్రభా సామర్థ్యం కలుగు చేసిన నువ్వే కదా అయ్యా. శరీర సంబంధమైన కోత కొయ్యాలన్నా ప్రభా, ఆత్మ సంబంధమైన కోత కొయ్యాలన్నా నీ కృపే కదా తండ్రి. ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా విత్తేవాడిలో ప్రభా, నాటేవాడిలో నీరు పోసేవాడలేదు కానీ ప్రభా, వృద్ధి కలిగి చేసిన ప్రభు నీలోనే సమస్తం ఉందని సెలవిచ్చిన రీతిగా ప్రభా. అయ్యా తండ్రి, అది భూ సంబంధమైన పంట అయినా అదేవిధంగా ప్రభా ఆత్మీయ సంబంధమైన పంట అయినా మేము ఇస్తున్నాం, నీళ్లు పోస్తున్నాం కానీ తండ్రి ప్రభా, కార్యాభివృద్ధి కలిగజేసిన వాడు అభివృద్ధి కలిగజేసిన ఇవే కదా అయ్యా ప్రభా. నీ పట్ల తండ్రి మేము ఆధారపడి ఉన్నాం ప్రభా. మేమేమై ఉన్నామో నీ వలన పొంది ఉన్నాం తండ్రి. ఆ కృతజ్ఞత కలిగి ఉండగలిగే కృప దయచేయమని అదేవిధంగా ప్రభా అయ్యా అతను ప్రభా పాటుపాడి వ్యవసాయకుడే ప్రభా, పొలంలో తండ్రి పాలు పొందిన సెలవిచ్చిన రీతిగా ప్రభా పాటుపడే వ్యవసాయకులు మనం దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ సేవకుడికి ఇచ్చిన ప్రభా ఆత్మీయ అనుభవాలను బట్టి, వాక్య సత్యాన్ని బట్టి వందనాలు తండ్రి. ఆయన ప్రభా తండ్రి శారీరక ఆత్మీయ దాతన ప్రభా ఆహారాన్ని పంచగల కృపల నుంచో అందరిని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ సేవకుని దీవించండి, ఆయన వృత్తిని దీవించండి, ఆయన చేస్తున్న సేవను దీవించండి, కుటుంబాన్ని దీవించమని ప్రత్యేకంగా వెతుబడి వాక్యం తండ్రి 30 60 100 ఫలించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ఇందులో పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు పెట్టి దీవించమని, ఈ రోజు మేము చేయవలసిన ప్రతి పనిలో సూటి మార్గాన్ని చూపించమని చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నిశ్చితం పరలోకమందెలాగో భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన దయచేయము. మా ఎడల అపరాధం చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించుము. మమ్ము శోధనకు తప్పించుము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవే. ఆమేన్. దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ కన్యను సహవాసము వాక్యం చెప్పిన సుజిత్ శాంసన్ గారి మీద, అదేవిధంగా పాల్గొన్న బిడ్డల మీద, రాబర్ట్ జేమ్స్ గారి మీద, ఇంకా అనారోగ్యంతో బిడ్డల మీద, వంశీకృష్ణ మీద ఆయన కృప సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. మరి ప్రార్థించిన జామి రవికుమార్ గారికి, అలాగే వాక్యాన్ని అందిస్తున్న డాక్టర్ శాంసన్ సుజిత్ గారికి ప్రత్యేక వందనాలండి. ఈ మెసేజెస్ అన్ని రికార్డ్ చేయబడుతున్నాయండి. మరి ఈ మెసేజెస్ అన్ని తేజ గారు మరి వెంటనే అప్లోడ్ చేసేస్తున్నారు. తేజ గారిని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. దయచేసి మీరు మరొకసారి మెసేజ్ వినాలని మీరు ఆశపడితే వినొచ్చండి. మరి యూట్యూబ్ లోకి వెళ్ళినప్పుడు బాబీ రత్నాకర్ అని కానీ వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ అని టైప్ చేసిన, ఫెలోషిప్ అని టైప్ చేసిన మీకు అందుబాటులో ఉంటాయండి. డాక్టర్ గారు మెసేజెస్ మీరు సపరేట్ గా వినాలనుకుంటే ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్ అన్న దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఫొటోస్ అవన్నీ వస్తాయండి. కిందకి స్క్రోల్ చేస్తే వస్తాయి. వారు గత సంవత్సరాల్లో చెప్పిన మెసేజెస్ అన్ని ఉంటాయండి అక్కడ. దయచేసి మీరు వినియోగించుకోవచ్చండి. మీ సంఘాలలో కానీ మీ పరిచర్యలో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ఈ మెసేజెస్ అన్ని. ముగించుకుందామండి. హ్యావ్ ఏ నైస్ డే అండి. థ్యాంక్ యూ అండి జాయిన్ అయిన అందరికి. థ్యాంక్ యూ అమ్మా సిస్టర్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. అందరికి ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ డాక్టర్ గారు.